లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మద్యం సేవించేందుకు ఒక నిర్ణీత వయసు ఉంది. కొన్ని చోట్ల అయితే 18 ఏళ్ళు నిండని వారిని కూడా పబ్బుకు వెళ్ళడం నిషేధించారు. అయితే చాలామంది యుక్త వయసు రాకముందే రహస్యంగా మద్యం సేవిస్తుంటారు. దీంతో తాగిన తర్వాత వాంతులు చేసుకొని అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఒక్కరి శరీరం ఆల్కహాల్ సేవించిన తర్వాత భిన్నంగా స్పందిస్తుంది. నిర్ణీత పరిమిత తర్వాత మద్యం సేవించడం వల్ల వాంతులు అవుతాయి. సాధారణంగా తాగిన తర్వాత మైకం వస్తుంది, కానీ అతిగా తాగితే పొట్టపై ఒత్తిడి పడి వాంతులు అవుతాయి. వాస్తవానికి ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఎసిటాల్డిన్ హైడ్గా మారుతుంది. ఇది విషపూరితమైనది. మన కాలేయం ఈ ఎసిటాల్డిన్ హైడ్ను కొంతవరకు మాత్రమే తీసుకోగలదు. మోతాదుకు మించితే ప్రాసెస్ చేయలేదు. మీరు ఒక నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే దాన్ని కాలేయం ప్రాసెస్ చేయలేకపోవడంతో వాంతులు అవుతాయి. ఇలా ఎసిటాల్డిహైడ్ వాంతి ద్వారా శరీరం నుంచి బయటకు పోతుంది. ఇలా జరిగినప్పుడు శరీరం నీరు కూడా అధికంగా పోతుంది. అందుకే వాంతి తర్వాత డిహైడ్రేషన్కు తలెత్తుతుంది. అందుకే ఫ్రెండ్స్, మీరు మందు తాగాలనుకున్నప్పుడు ఒక లిమిట్లోనే తాగండి. ఎక్కువ తాగి అనారోగ్యానికి గురి కావద్దు.